అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ముప్పేట దాడి చేస్తోంది. బెహ్రెన్లోని మీనా సల్మాన్ పోర్టు దగ్గర ఇరాన్ దాడి చేసింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని జనం భయపడుతున్నారు. ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేస్తుందని అక్కడి జనాలు అంటున్నారు. గంట గంటకు పేలుళ్ల శబ్దం వినిపిస్తోందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ముప్పేట దాడి చేస్తోంది. బెహ్రెన్లోని మీనా సల్మాన్ పోర్టు దగ్గర ఇరాన్ దాడి చేసింది. ఏ క్షణం ఏం జరుగుతోందోనని జనం భయపడుతున్నారు. ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేస్తుందని అక్కడి జనాలు అంటున్నారు. గంట గంటకు పేలుళ్ల శబ్దం వినిపిస్తోందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ముప్పేట దాడి చేస్తోంది. బెహ్రెన్లోని మీనా సల్మాన్ పోర్టు దగ్గర ఇరాన్ దాడి చేసింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని జనం భయపడుతున్నారు. ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేస్తుందని అక్కడి జనాలు అంటున్నారు. గంట గంటకు పేలుళ్ల శబ్దం వినిపిస్తోందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ముప్పేట దాడి చేస్తోంది. బెహ్రెన్లోని మీనా సల్మాన్ పోర్టు దగ్గర ఇరాన్ దాడి చేసింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని జనం భయపడుతున్నారు. ఇరాన్ డ్రోన్లతో అటాక్ చేస్తుందని అక్కడి జనాలు అంటున్నారు. గంట గంటకు పేలుళ్ల శబ్దం వినిపిస్తోందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరింత సమాచారం బెహ్రెయిన్లో ఉంటున్న నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం. నవీన్ గారు, బెహ్రెయిన్లో ప్రస్తుతం పరిస్థితులు ఎట్లున్నాయండి? నమస్తే. ప్రస్తుతానికి బహ్రెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు గత 3 రోజుల నుంచి అయితే మనం చూస్తున్నాము గల్ఫ్ అంతా ఒకే పరిస్థితి ఉంది. బహ్రెయిన్ లో కూడా అదే పరిస్థితి ఉంది. ఏదైతే అమెరికా యొక్క సైనిక స్థావరాలపై బాంబు దాడులు అయితే నాన్ స్టాప్ ఇంకా ఇప్పటి వరకు కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే అమెరికా బేస్లను ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి అదే ఒక పట్టుతోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎయిర్పోర్ట్ మీద కూడా దాడి జరిగింది. గత రాత్రి ఎయిర్పోర్ట్ మీద కూడా వాళ్ళు బాంబులు వేయడం జరిగింది. సో మన బహ్రెయిన్ ప్రభుత్వము ఇది ఇక్కడ ఉన్న మిలిటరీ ఏంటంటే మన యాంటీ మిసైల్స్ వీళ్ళు పంపించి చాలా వరకు కట్టడి చేసారు. దాదాపు 60-70 మిసైల్స్ అయితే వాళ్ళు కట్టడి చేసి పైన చేసేసరికి కొన్ని ఒక 10-15 లీకేజ్ అయిపోయి కింద పడ్డాయి. అవి దానివల్ల చాలా డ్యామేజ్ జరిగింది. ఇక్కడ మనామలో కూడా ఒకటి ఎరా టవర్ అని, క్రౌన్ ప్లాజా బిల్డింగ్, క్రౌన్ ప్లాజా హోటల్ చాలా వరకు. కానీ ఏంటంటే లక్కీని ఇప్పటికీ మన తెలుగు వారికి అయితే ఎవరికి కూడా ఏమి జరగలేదు. హలో అండి. రైట్ నవీన్ గారు, అయితే మరి ఈ అటాక్స్ తో సురక్షిత ప్రాంతాలకు ఏమైనా తీసుకువెళ్తున్నారా ప్రజల్ని గానీ, మన తెలుగు వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ ఇస్తున్నారు? ప్రస్తుతానికి గవర్నమెంట్ అయితే అందరికి షెల్టర్స్ ఇచ్చింది. చాలా మంది కంపెనీలలో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కడ కూడా ఏ క్యాంప్ మీద కానీ సివిలియన్స్ కి ఇబ్బంది జరిగేటట్టయితే ఇప్పటికి ఏం జరగలేవు. చర్యలు ప్రాబ్లమ్స్ ఏం కాలేవు. సివిలియన్స్ కి ఎక్కువ అయితే డ్యామేజ్ అయితే కాలేదు. స్థావరాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి జుఫైర్ ఏరియా అని ఉంది. ఆ ఏరియాలో ఒకట అమెరికన్ బేస్ ఉంది అక్కడ. సో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ తరలించిండు సురక్షిత ప్రాంతాలకు. మన తెలుగువారు దాదాపు ఒక 30-40 వేల మంది ఇక్కడ జనాలు ఉన్నాము. ప్రస్తుతానికైతే ఎవరికి ఏం కాలేదు. కానీ ప్రభుత్వాలు వెంట సమాచారం తీసుకుంటూ ఇప్పుడు ఇండియన్ ఎంబసీ నెంబర్లు ఇచ్చింది. కానీ ఈ 2 నెంబర్లకి మనం దాదాపు 8 లక్షల మంది ఇండియన్స్ ఉంటారు కాబట్టి 2 నెంబర్లకు ఎంతమంది కాల్ చేస్తారు, వాళ్ళు ఏ రకంగా హ్యాండిల్ చేస్తారు అనేది. కానీ ఇంకా సెల్ఫ్ గా ఏంటంటే ఇక్కడ అలారం సిస్టమ్ అనేది పెట్టింది గవర్నమెంట్. సో అన్ని దేశాలలో పెట్టినట్టు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనకు ఫోన్ లోనే అలారం వచ్చేటట్టు. సో ఆ సిచ్యువేషన్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండాలి. ఎక్కడైనా సరే కార్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం గమనించాలని చెప్పేసి పెట్టింది. ఇది తీరా చూస్తే ఏంటంటే ఇరాన్ ప్రభుత్వము సివిలియన్స్ కి ఎఫెక్ట్ కావద్దు అని చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఎవరికి అయితే డ్యామేజ్ కానీ ప్రాణ నష్టం అయితే మన తెలుగు వారికి అయితే ఎవరికి జరగలేదు ఇప్పటికైతే. ఓకే నవీన్ గారు, అయితే ఇప్పుడు ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవడానికి చాలా
చర్యలు అయితే చేస్తోంది, చాలా దాడులకు పాల్పడుతోంది. మరి సెల్ఫ్గా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు ఈ దాడులపై? ఇక్కడ ఇదే ఇప్పుడు గవర్నమెంట్ వాస్తవానికి ఏంటంటే వాళ్ళకి భారీన్ గవర్నమెంట్ కంటే కూడాను అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ అమెరికా మీద ఉన్నటువంటి వాళ్ళకు కోపాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళ బేస్ల మీద చూపిస్తున్నారు. తర్వాత బహ్రెయిన్ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఈ రోజు మార్నింగ్ నిన్న నైట్ అయితే ఇక్కడ మన మీనా సల్మా ఏరియాలో కానీ అక్కడ అష్రీ అని షిప్ యార్డ్స్ ని కూలగొట్టేసారు, ధ్వంసం చేయడం జరిగింది. సో ఈ సందర్భంలో అక్కడ ఉన్న జనాలను మాత్రము సురక్షిత వేరే ప్రాంతాలకు తరలించడానికి గవర్నమెంట్ చాలా మటుకు ఏరియా వైజ్ గా ఇక్కడ నార్త్ సౌత్ అని చెప్పి ఏరియా వైజ్ గా కొంతమందిని తరలించారు. ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అనేది ఇంకా ఎటు చెప్పరాని పరిస్థితి ఉంది. కానీ ఇరాన్ కి కొంచెం ఇక్కడ లోకల్లో కొన్ని సంబంధాలు ఉండడం వల్ల అది కూడా బాగానే అంటే చాలా ఎఫెక్ట్ కాకుండా ఉంటుందని చెప్పేసి ఒక ఆశ అయితే అందరికి ఉంది.